మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రాణప్రియుడు, మన రక్షకుడు, మన దేవుడు రాత్రి సమయంలో మంచి నిద్రనిచ్చి ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. ఆ దేవుడు మనకిస్తున్న ఊపిరే గొప్ప బహుమానం. మనకిస్తున్న శ్వాస నిశ్వాసలే చాలా ప్రాణప్రదమైనవి. ఆ దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన దినములో మనకిచ్చిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనం. బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రాణప్రియమైన దైవ జనాంగమా, ఈ నూతన దినములో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వాగ్దానం, ఆయన భుజముల మధ్యన మనల్ని నివసింపచేసే గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు మరొక్కసారి అక్కడున్న ఇజ్రాయేలీలందరికీ దేవుని యొక్క ధర్మశాస్త్రము గురించి, అరణ్య ప్రయాణము గురించి తెలియచేస్తూ ఈ 33వ అధ్యాయంలో ఇజ్రాయేలీలందరి కొరకు దేవుడు తన ఆత్మచేత ప్రేరేపించగా పలికిన వాక్కులు మనం చదువుకున్నాం. ఈ 33వ అధ్యాయంలో మోషే గారు రూబేనును, యూదాను, లేవీని ఆశీర్వదిస్తూ అలాగే బెన్యామీనును గురించి కూడా ఆశీర్వచనాలు పలికారు. మోషే దైవజనుడు, మోషే ప్రవక్త, మోషే దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు. ఆ మోషే దేవుని నామమున పలికిన ఆశ్చర్యకరమైన, ఆశీర్వాదకరమైన వచనాలు ఈ 33వ అధ్యాయంలో ఉంటాయి. బెన్యామీనును గూర్చి మోషే చెబుతూ యెహోవాకు ప్రియుడు, దేవునికి స్తోత్రం. అయితే యాకోబు 12 మంది కుమారులలో ఈ బెన్యామీను రాహేలు గారికి పుట్టిన కుమారుడు. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు వారందరి గురించి మాట్లాడుతూ చీల్చడి తోడేలు అని బెన్యామీని అంటాడు. అయితే మోషే గారి దగ్గరికి వచ్చేసరికి ఆ చీల్చే తోడేలు యెహోవాకు ప్రియుడైపోయాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ నువ్వు ఎక్కడైతే జారిపోయావో, ఎక్కడైతే విరిగిపోయావో, ఎక్కడైతే నలిగిపోయావో, ఎక్కడైతే తోడేలుగా మారిపోయావో, నువ్వు దేవుని వైపు చూస్తే ఆ దేవునికి నువ్వు ప్రియుడు అయిపోతావు. బెన్యామీను అనగా కుడి చేతి పుత్రుడు, దేవుని దక్షిణ హస్తంతో పట్టుకునే ఆ కుడి చేతి పుత్రుడు బెన్యామీను. దేవుని వైపు చూడగానే యెహోవాకు ప్రియమైన వాడిగా అయిపోయాడు. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇది నాన్న. మన దేవుడు మార్పు లేని దేవుడు, ఆయన ప్రేమకు మార్పు లేదు. నిన్ను కూడా ఆయనకు ప్రియమైన వానిగా ఆయన చేసుకొనగలడు. అలాగే అతడు సురక్షితముగా నివసించును, ఆయన యొద్ద సురక్షితముగా నివసిస్తాడు. ఎవరైతే యెహోవా యందు నమ్మకం ఉంచుతారో వారు సురక్షితముగా ఉంటారు. నువ్వు యెహోవాను, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే దేవుడు నిన్ను సురక్షితంగా నివసింపచేస్తాడు, నిన్ను ప్రియంగా చూసుకుంటాడు. అంతేకాదు ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్యన నివసించును. భుజముల మధ్యన మూలవాక్యంలో ఉంటుంది, భుజముల మీద. నిన్ను దేవునికి ప్రియంగా చేసుకుని నువ్వు ఆయన యందు నమ్మకం ఉంచిన ఎడల నిన్ను సురక్షితంగా ఉంచి నీకు ఆశ్రయముగా, ఎందుకంటే యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటారు. ఆయన మీద మనం ఆధారపడినట్లయితే, ఆయన ఆశ్రయంగా చేసుకున్నట్లయితే ఏ తెగులు అక్కడ నిన్ను ముట్టదు, ఏ శత్రువు అక్కడ ముట్టడు. అంతేకాదు భుజముల మధ్యన అంటే భుజముల మీద
ఆయన నువ్వు నివసిస్తావు. భుజముల మీద అంటే నిన్ను భరించుచున్నవాడు తండ్రి అయిన దేవుడు. నీ భారమును భరించుచున్నవాడు, నీ ఇబ్బందులను, నీ రోగములను, నీ రకరకాల పరిస్థితులన్నిటినీ భరించేవాడు ఆయన. నిన్ను భరిస్తున్నాడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరుడా, నాకెవరూ లేరండి, నాకేం లేదండి, రకరకాల మాటలు మాట్లాడద్దు. నిన్ను భరించుచున్న దేవుడు ఒకడున్నాడు, నీకు ఆశ్రయమైన దేవుడు ఒకడున్నారు. ఆయన నిన్ను సురక్షితంగా ఉంచుతారు. నువ్వు ఆయనకు ప్రియుడవు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు రక్తం చెందించిన దేవుడు ఆయన. ఆ దేవుణ్ణి నమ్ముకున్నట్టయితే నువ్వు సురక్షితంగా ఉంటావు, నిన్ను ఆయన ఆశ్రయంగా ఉంటారు. అంతేకాదు, ఆయన భుజముల మీద ముదిమి వచ్చు వరకు నీ తల వెంట్రుకలు నెరిసిపోయినా గాని ఆయన భుజముల మీద నిన్ను మోసే దేవుడండి. దేవునికి స్తోత్రం. ఎవరు మోస్తారు నిన్ను? ఎవరు మోస్తారు? నీకేదన్నా రోగం అది కొద్దిగా దీర్ఘకాలం ఉంది అని అంటే నిన్ను పక్కన పెట్టే జనాంగమే మనం చూస్తాం. కానీ నీ ముదిమిలో కూడా, నీ ముసలితనంలో కూడా నిన్ను ఎత్తుకునే దేవుడు, నిన్ను హత్తుకునే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. దేని కొరకు చింతిస్తున్నావు? దేని కొరకు బాధపడుతున్నావు? దేని కొరకు నిస్సత్తువుగా ఉన్నావు? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. చీల్చెడి తోడేలను యెహోవాకు ప్రియంగా చేసిన దేవుడు తప్పక నిన్ను కూడా ఆయనకు ప్రియంగా చేయబోతున్నారు. స్తోత్రం చెల్లించు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన వాడా, నువ్వెంత గొప్పవాడవో, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. మా ఎడల మీరు చేసిన త్యాగం మరింత గొప్పది దేవా. ఎన్నిక లేని మమ్మలను ఎన్నిక చేసి నీకు ప్రియంగా చేసుకున్నాం. మీరు మాకు ఆశ్రయముగా ఉండి మమ్మల్ని సురక్షితముగా బ్రతుకున్నట్లు చేస్తున్నారు తండ్రి. అంతేకాదు, మా భారము భరిస్తూ నీ భుజముల మీద మోస్తూ మమ్మలను విజయోత్సాహముతో ఊరేగించుచున్నవాడా, నీకు స్తోత్రం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారి భారములన్నిటి నుంచి విడుదల దయచేసి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.